హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు మీకు స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో పావ్ బాజీ చేసి చూపిస్తా. ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు మీరే. ముందుగా కుక్కర్లో ఆయిలు బట్టరు వేసి వేడి చేయండి. వేడెక్కిన తర్వాత దానిలో కాలీఫ్లవర్ వేసి కాలీఫ్లవర్కు ఉండే పచ్చివాసన పోయే వరకు వేపుకోండి. ఇప్పుడు దానిలో బంగాళదుంప, క్యారెట్, బీట్రూట్ వేయడం వల్ల కలర్ బాగా వస్తుంది. మటరు, కొంచెం పావ్ బాజీ మసాలా వేసి బాగా కలుపుకుని ఈ వెజిటబుల్స్ ములిగే వరకు వాటర్ పోసుకోండి. దానిలోనే కొంచెం సాల్ట్ వేసి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచండి. కుక్కర్ చల్లబడేలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో వెల్లుల్లి, కాశ్మీరీ రెడ్ చిల్లీ ఇది 1 అవర్ ముందు నానబెట్టి ఉంచాలండి. దీనిలోనే కొంచెం జీలకర్ర, ఉప్పు, ఒక నిమ్మకాయ పిండి బాగా మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఇది మన పావ్ బాజీకి చాలా ఇంపార్టెంట్. దీనివల్ల మంచి కలర్ వస్తుంది, మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఇప్పుడు వెడల్పుగా ఉన్న ఒక కడాయి తీసుకోండి. దానిలో ఆయిలు బట్టరు వేసి వేడవ్వనివ్వండి. వేడెక్కిన ఆయిల్లో జీలకర్ర వేసి వేపుకోండి. జీలకర్ర వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోండి. బాగా సన్నగా కట్ చేసుకోండి. వెజిటబుల్స్ ఏం వేస్తున్నారో అన్నీ కూడా. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా వేగే వరకు వేపండి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసిన టమాటా వేసుకుని మగ్గనివ్వండి. ఇప్పుడు ఇందులో కొంచెం కసూరి మేతి వేసుకుని బాగా కలుపుకోండి. దీనిలోనే కొంచెం కొత్తిమీర వేసుకుని వేపుకోండి. టమాటా బాగా మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసిన క్యాప్సికమ్ వేసుకుని క్యాప్సికమ్ కూడా బాగా మగ్గనివ్వండి. ఇప్పుడు ఇందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, ఇది కూడా మంచి కలర్ వస్తుందండి మన పావ్ బాజీకి, వేసి బాగా కలుపుకోండి. ఇవి బాగా మగ్గిన తర్వాత మనం చేసి ఉంచుకున్న గార్లిక్ రెడ్ చిల్లీ పేస్టు, పావ్ బాజీ మసాలా వేసి బాగా వేగనివ్వండి. ఈ గార్లిక్ రెడ్ చిల్లీ పేస్ట్ని ఫ్రిడ్జ్లో ఉంచుకుని మీరు అప్పుడప్పుడు కూరలో వేసుకోవచ్చు. కూరలకు మంచి టేస్ట్ వస్తుంది. ఈ మసాలాలన్నీ బాగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు మనం ఇందులో మనం బాయిల్ చేసి ఉంచుకున్న వెజిటబుల్స్ వేసి బాగా మెదుపుకోండి. మరీ పేస్ట్లా చేసేయకండి. వెజిటబుల్స్ అక్కడక్కడ కొంచెం కొంచెం తగిలితేనే బాగుంటుంది. చూడండి, ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసి కొంచెం సేపు కుక్ అవ్వనివ్వండి. కొంచెం ఉడికిన తర్వాత పావ్ బాజీ మసాలా, గార్లిక్ రెడ్ చిల్లీ పేస్ట్ వేసి ఇంకా బాగా ఉడకనివ్వండి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ పోసి దీనిలోనే బటర్ వేసి బాగా మగ్గనివ్వండి. కలర్ చూసారా ఎంత బాగుందో. మనం ఏ విధమైన కలరు వాడలేదు, కానీ మనం వేసిన వెజిటబుల్స్ వల్ల ఇంత మంచి కలర్ వచ్చింది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి
దాని మీద కొంచెం బటర్ వేసి కొత్తిమీర, గార్లిక్ రెడ్ చిల్లీ పేస్టు వేసి కొంచెం కలుపుకోండి. బయట పావు అమ్ముతారు కదండి, అది తీసుకుని మధ్యలో కట్ చేసి నేను చేసే విధంగా వేపుకోండి. అంతే అండి, అయిపోయింది మన స్ట్రీట్ ఫుడ్కి ధీటుగా ఉండే పావు బాజీ. టేస్ట్ అయితే అమేజింగ్గా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. చూసారా మన హెల్దీ పావు బాజీ ఎంత బాగా ఉందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్.